ప్రస్తుతం నేను బక్కా జెడ్సన్ అన్న ఇంటి దగ్గర ఉన్నాం. దాదాపు 10 రోజులుగా అన్న దీక్ష చేస్తున్నారు. 4 ప్రధాన డిమాండ్‌లతోని గ్రూప్ 1 1:100 ప్లస్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి, డీఎస్సీ పోస్ట్‌పోన్ చేయాలని చెప్పేసి, మెగా డీఎస్సీ టెట్ కూడా నార్మలైజేషన్ చేసి, ఇలాంటి కొన్ని డిమాండ్‌లతోని బక్కా జెడ్సన్ అన్న గత 10 రోజులుగా చేస్తున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఒక్కసారి అన్న కూడా ఓపిక లేనట్టుంది అసలు అన్న మాట్లాడే పరిస్థితులు. అన్న 10 రోజులు చేస్తున్నారు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలా అనిపిస్తుంది? నాకు బాడీ హీట్ అయ్యి నోట్లో మొత్తం అల్సర్స్ అయ్యాయి. నా ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు అంతా వచ్చారు. మేము హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాము, నా బీపీ కూడా నేను హై అయింది, తీసుకొస్తామని చెప్పేయండ్రు. కింద ఉన్న పోలీసుని ఖాళీ చేశాను, వెళ్ళిపోయింది. ఒక్కరు రాలే, అంటే వీడు వస్తే సావని అనే టైప్లో. ఇలా పొద్దుగాల దాకా చూసి హోమియోపతి మందులు తెప్పించుకున్నా. దీనికి డాక్టర్ నీళ్ళు అవసరం లేదు, తిండి అవసరం ఉండదని తెప్పించుకున్నాం. అంటే ప్రభుత్వం ఒక 10 రోజులకు దీక్ష చేస్తాను. కాంగ్రెస్ పార్టీ దీక్ష నేర్పిన పార్టీ, అహింసతోని ఏదైనా సాధించవచ్చు నేర్పిన పార్టీ. ఈరోజు ఆ పార్టీ 10 రోజులకు దీక్ష చేస్తున్న మనిషికి ఇచ్చే గౌరవం మీద. అంటే మీరు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక కాజ్ కోసం మీరు చేస్తున్నారు. కనీసం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా మీకు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఎట్లా అనిపిస్తుంది? 34 ఏండ్లు ఐఎమ్ అపీలింగ్ కొరియన్ కమిటీ. దిస్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ fought for the independence of this country through ahimsa. In that way, in the ahimsa ke raste, in the way of ahimsa, I am doing a non-violent hunger strike since last 10 days. Is the International Congress Party behaving in this way? Then what is the message you are sending to the people of this nation? We are not asking new things. We are asking the things which Congress Party has announced. We are asking the things which Batti Vikram has announced in the assembly. We are asking the things which are mentioned in manifesto page number 33. We are asking the demands which Congress Party has promised to abolish 46. We are asking the things that the promises which the Congress Party has given in group 2 and group 3. This is a message to Korean ji. This should reach Rahul Gandhi and Priyanka ji. I did not expect this from the Congress Party. 34 years, last 34 years worked for the Congress Party, but I did not cross the border of the ideology of the Congress Party. This is not correct, this is not fair. ముఖ్యంగా ఈరోజు దాదాపు 10 రోజులకి దీక్ష చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాషాయ కాంగ్రెస్ పార్టీ, గులాబీ కాంగ్రెసా, పచ్చ కాంగ్రెసా, ఏ కాంగ్రెస్ పార్టీ? ఒరిజినల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజికల్ పార్టీ ఈ విధంగా ఉంటుంది. ఒక్క రోజు 2 రోజులు దీక్ష కూర్చుంటేనే వస్తారు. అటువంటిది 10 రోజులు చేసినా మీరు మనుషులు కదలంటే మీరు మనుషుల పశువులా? మీరు ఏమనాలి? తెలంగాణ కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. ఈరోజు ఇవి నేను తయారు చేసి అడిగినా, మీరిచ్చినాయి కదా. అసెంబ్లీలో బట్టి అడిగిందే కదా, 46 జీవో మీరు తీసేస్తామని కదా, ఉద్యోగాలు మీరు పెంచుతాయని కదా. ఈరోజు అరే ఒక మనిషి అహింస మార్గంలో దీక్ష చేస్తుంటే ఇంత మర్యాద ఇంత లేదని అంటే ఎట్లా చెప్పు? ఆరోగ్యం క్షీణించిపోతున్నది, మా కుటుంబం మొత్తుకుంటే పోలీసు సస్తే సావనని చెప్పి మాట్లాడతారా? ఆడ మా హక్కుల కోసం అని అడిగితే మీడియాను చూపించిన మీడియాను తీసుకుపోయి గలలు పెట్టి కొడతారా మీరు? ఏంది ఇది? ఇలా నేను బీఆర్ఎస్ కంటే మంచిదని అన్నా. ఇది నడుస్తున్నది బీఆర్ఎస్ 2.0 గవర్నమెంట్. బీఆర్ఎస్ పాలనను కొనసాగిస్తుంది. వాళ్ళు ఏ విధంగా అరాచకాలు చేసినారో అదే అరాచకాలు ఈరోజు కొనసాగిస్తుంది. కాబట్టి నిజంగా నాకు చాలా బాధతో ఉన్నా. నాకు ఇది అంటే ఒక ఉద్యమానికి నాకేమైనా పోస్ట్ కోసం అడిగినా, దేనికోసం అడిగినా, మినిమము ఒక దీక్షకు
ఇంత మర్యాద లేకుంటే వీళ్ళు ఏ మనుషులు అనాలి? నేను చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు ఇది. జడ్సన్ గారు కొడుకున్నారు, ఒకసారి వాడిని అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఎట్లా ఉంది? డాడీకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అంటే కాంప్లికేషన్స్ ఏమున్నాయి, ఏమన్నారు డాక్టర్లు? బీపీ షుగర్ లేదు కాబట్టి సీరియస్గా ఇంకా మొన్న బీపీ తక్కువైతే ఒక సెలైన్ అనేది తీసినాం. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్ ఇవాళ అంటే నిన్నటి నుంచి పాతవి వాడితే ఇవాళ కొత్తవి వచ్చినాయి. మాట్లాడడానికి అయితే లేదు. ఇప్పుడు వాటర్ తాగొద్దని ఆ మెడిసిన్స్ వాటర్ ఫుడ్ తీసుకునే అవసరం లేదు. అవే తీసుకుంటాడు. ఇలా చెప్పట్లేదా మీరు కానీ మీ మదర్ కానీ ఎందుకు దీక్ష అని విరమించండి అని చెప్పేసి మేము ఇంట్లో మేము చెప్తాం, ఆయన విన్నారు. నేను వినే ఆయన కాదు. మేమేమున్నా ఆఫ్టర్ మేము దేనికైతే తీసుకోవాలి, ఇప్పుడు మెడికేషన్ తీసుకోవాలి రేపు మళ్ళీ టు గెట్ బెటర్. ఎవరు రాలేదంటే ప్రభుత్వం నుంచి కానీ డాక్టర్స్ కానీ ఎవరు కానీ ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధులు కానీ రావడం? ఎవరు రాలేదు. అంటే పోలీసులు కూడా మొత్తం దాదాపు 10 రోజుల నుంచి మొత్తం చుట్టుముట్టు అందరూ పోలీసులు ఉన్నారు, మీడియాని రానిచ్చే పరిస్థితి లేదు, ఎవరైనా పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా రానివ్వట్లేదు. ఎలా అనిపిస్తుంది? ఉండే ఫస్ట్ 2-3 days బాగానే ఉండే, బట్ వేరే వాళ్ళు ఉన్నారు కదా సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం మాట్లాడడం కానీ అప్డేట్ తీసుకోవడం కానీ. ఓకే, వాళ్ళ కొడుకు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా బాధపడుతున్నట్టు మనకు కనబడుతుంది.